పరీక్షలు అంటే చాలు గా టెన్షన్లనే చదివింది సగం ఎగిరిపోతుంది. రాత్రంతా కూర్చొని బట్టి పడతారు. సెంటర్లా పేపర్ చూస్తే ఏడుపు ఒక్కటే తక్కువ, చదివింది ఒక్క క్వశ్చన్ కూడా రాలేదని. ఇటు పక్కోడు చూపిస్తాడా ఎదురుంగోడు చూపిస్తాడా అని దిక్కులు చూస్తుంటారు మనోళ్ళు. ఇక షిట్టీలు పెట్టే బ్యాచ్ ఏరే ఉంటది అనుకోండి. గసంటోళ్ళ కోసమే గీ వార్త. ఏం టెన్షన్ పడకుర్రి, పరీక్షలెంత అటు లెక్కెంత, అందరు రాస్తలేరా, మీది చదువులకు పోతలేరా, మీరిగిన మంచిగా రాస్తారు, పక్క పాస్ అయితారు అని పోరలకు ధైర్యం చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఢిల్లీ, అస్సాం, ఛత్తీస్గఢ్, తమిళనాడు, గుజరాత్ కెళ్లి స్టూడెంట్స్ ఢిల్లీలో సారింటికొస్తే చక్కటి సలహాలు ఇచ్చిండు. పరీక్ష పే చర్చ పేరుతోటి 17 పెడతాండు గీ కార్యం. मैंने दोस्तों के साथ फोन पे ज्यादा बात कर ली। एक टीवी सीरियल था तो मैं 30 मिनट उसमें लगा दिया। टाइम पास और डेटा सस्ता है भारत में। మార్కులని ర్యాంకులని దిమాగ్ ఖరాబ్ చేసుకోకుర్రి, నేర్చుకునుడే ముఖ్యం. 4 వద్దులు ఫోన్లు బంద్ పెట్టమని కోరిండు. ఆటలాడే యాళ్ళకు ఆడాలే, తినే యాళ్ళకు తినాలే, పండే యాళ్ళకు వండాలే, అప్పుడే పానం హుషారుంటది అనుకొస్తే సరే అన్నారు పోరలంతా. ये जो बीमारी आ गई है मार्स मार्स मार्स, इनके नाम आए थे, वाहवाही हुई थी, फिर भी हम उतना उनको भी याद नहीं रखते. సారు మేము మస్తు చదువుతాం కానీ మతికుంటలేవని గి షెల్లెం అడిగితే నన్ను కలిసిన ముచ్చట యాది పెట్టుకురు కదా, అవి కూడా గట్లనే మనసులో పెట్టాలని సలహా ఇచ్చిండు. पढ़ तो लेते हैं लेकिन बहुत जल्दी भूल जाते हैं. पीएम के घर, यानी घर में भी फोन कर भी किया होगा तो. సారింటికొచ్చి డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొందరికే వచ్చింది గాని ఆన్లైన్ లా 4.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారటుల్లా. మరిగా ప్రధానమంత్రి సారు చెప్పిన సలహాలు పాటించి పరీక్షలు మంచిగా రాయుర్రి. అందరికి ఆల్ ది బెస్ట్. हमारा भारत भूमि है ऋषियों का ये देश, अनेकता में एकता शांति का परिवेश है.